హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్ అండి. కటింగ్ చేసే బ్లౌజ్ లైట్గా ఉన్నా కూడా ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు మీకు చూపించాలని చెప్పేసి వీడియో అయితే తీసాను. చూడండి, నేనైతే కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసుకుంటున్నాను. ఓపెన్స్ అటువైపు నుండి, జెయింటింగ్ నా వైపు నుండి. ఈ సైజుకి వచ్చేసి 1.5 మీటర్ లైనింగ్ పట్టిందండి. చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ మీటర్ తీసుకొని ఉతికేసాను అనమాట. కానీ అయినా సరిపోలేదు నాకు, ఎందుకంటే రాసి బుట్ట హ్యాండ్స్ పెట్టాను, అందుకని ఎక్కువగా పట్టింది. ఇంకా సైజ్ పెద్ద సైజ్ అనమాట. కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకొని ఒక పావించు కదండి, 1/2 ఇంచ్ కుట్ల కోసం వేసేసుకున్నాను. బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసి టైట్ కుట్ల వద్దకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రాగా 1 ఇంచ్ పెట్టేసుకొని స్ట్రెయిట్గా లైన్ అయితే వేస్తున్నాను. చూడండి, మనకి ఈ సైజ్ వచ్చేసి చెస్ట్ నడుము సమానంగా ఉందన్నమాట. 40 సైజ్ చాలా రేర్గా తక్కువగా వస్తాయన్నమాట ఇలాంటి సైజెస్. ఇలాంటివి వచ్చినప్పుడు మీకు చూపించాలి ఖచ్చితంగా ఎలా కట్ చేసుకోవాలనేది అయితే. చూడండి, మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తానండి దీంట్లో. ఇక్కడ వచ్చేసి నేను కింద సైడ్ వైపున ఒక మార్కింగ్ అయితే వేసేసాను కదా, ఆ చివరి వరకు అది మొత్తం మనకు బ్లౌజ్కి సరిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి హైట్ చెక్ చేసుకుంటున్నాను. బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఎంత ఉంటే అంత హైట్ వచ్చేసి. చూడండి, ఇక్కడ పెద్ద సైజ్ కదా, కెమెరాకు కూడా కనిపించట్లేదు అనమాట. నేను మళ్ళీ కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూపిస్తున్నాను. కింది వైపున అయితే ఆల్రెడీ మార్కింగ్ వేసాను కదా, పై వైపుకి కనిపించేటట్టుగా అయితే వేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఈ విధంగా హైట్ వరకు వేసేసుకొని అక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. చూడండి, నా ప్రయత్నం మీకు మొత్తం చూపించాలని లైట్గా ఉన్నా కూడా తీసానండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. చూడండి, హైట్ దగ్గరకు ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను. ఒక లైన్ అయితే వేసేసాను. చూడండి, హైట్ వచ్చింది, వెడల్పు వచ్చింది. ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదా, ఈ బ్లౌజ్ అనేది చాలా పెద్ద సైజ్ అనమాట. ఇంకా నెక్ కూడా మార్కింగ్ వేసేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసి ఎంత వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి అయితే పెట్టేసుకుంటున్నానండి. కుట్టేసరికి దిగుతుందని అక్కడికి ఒక మార్కింగ్ అయితే వేసేసాను. ఇక్కడ వచ్చేసి చాలా ఇది నడుము లూజ్ ఎంత, 40 నడుము లూజు. చెస్ట్ వచ్చేసి 40 అనమాట. నేను దగ్గర 3 ఇంచుల వరకు నెక్ లూజ్ అయితే తీసుకున్నాను పై వైపున. కింద వచ్చేసి 3 ఇంచుల వరకు తీసుకున్నానండి. ఈ సైజ్కి ఇది ఇంత కట్ చేసినా కూడా మామూలు నెక్ అనమాట వీళ్ళకి. అంటే మరీ డీప్ కాదు, అలా అని చిన్న నెక్ కాదు, మామూలు నెక్ అనమాట. అంటే నడుము లూజ్ పెద్దగా ఉంది కాబట్టి కింద 3 ఇంచులు, పైన వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి కస్టమర్ చాయిస్ అనమాట. బ్లౌజ్కి ఎంత ఉందో అంత తీసేసుకొని మార్కింగ్ అయితే వేసేసాను. చూడండి, ఇప్పుడు సైడ్ వైపున నేను ఇలా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను, కానీ టేప్తో ఒకసారి చెక్ చేసుకుంటాను. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ అయితే ఫస్ట్ తీసుకున్నానండి. చూడండి, ఇక్కడ 6.5 పడుతుంది ఈ సైజుకి, కానీ నేను ఫస్ట్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి 1.5 ఇంచుకు మార్కింగ్ వేసాను. చూడండి, పెద్ద సైజ్ కదా, క్లాత్ అనేది ఎక్కువగా అవసరం. ఇక్కడ మనకి 1.5 ఇంచుకు మార్కింగ్ వేసేసి రౌండ్ తిప్పేశాను. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ చూస్తున్నాను. చూడండి, చెస్ట్ ఇప్పటి వరకు చూసుకోలేదు కదా నేను. ఫస్ట్ నుంచి చంక కింది కుట్టు వరకు ఎంత ఉంటే అంత మనకు చెస్ట్ లూజ్ అండి. చూడండి, ఇక్కడ నాకు 10 ఇంచులు వచ్చింది. ఒక గీత అలా తక్కువగా ఉంది 10 ఇంచులకి. చూడండి, 10 ఇంచులు అయితే 10 ఇంచెస్ అయితే పెట్టేసుకున్నాను. చూడండి, నాకు చెస్ట్ నడుము సమానంగా వచ్చేసాయి అనమాట. అంటే మనకు 40 చెస్ట్, 40 నడుము అనమాట. బ్యాక్ టక్స్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా. ఇలా చెస్ట్ నడుము సమానంగా ఉన్నప్పుడు బ్యాక్ టక్స్ అనేది సన్నగా వేయాలండి, లావుగా వేయకూడదు అనమాట. సన్నగా పట్టుకొని సన్నగా వేయాలి. ఆమ్ రౌండ్ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. చూడండి, చెక్ చేసుకోవడానికి షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ కుట్లకు వదిలేసుకొని ఆమ్ రౌండ్ చెక్ చేసుకుంటే నాకు సరిపోలేదు. 9.5 ఇంచులు రావాలి. 9.5 ఇంచులు అంటే ఖచ్చితంగా 6.5 ఇంచుల చంక డౌన్ అనేది ఖచ్చితంగా గుర్తుగా మీరు పెట్టేసుకోవచ్చు అనమాట. 6.5 ఇంచుల చంక డౌన్ కంపల్సరీగా ఉంటుంది. నేను మళ్ళీ 6.5 ఇంచులకు మార్కింగ్ వేసేసి మళ్ళీ 1.5కు మార్కింగ్ వేసి రౌండ్ అయితే తిప్పేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఈ విధంగా రౌండ్ తిప్పేసుకొని పైన 1/2 ఇంచ్ కుట్లకు వదిలేసుకొని మళ్ళీ టేప్ పెట్టి అయితే చెక్ చేసుకుంటే ఇప్పుడు నాకు 9.5 ఇంచులు కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇంకెలాంటి మార్పు చేయకుండా ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఏంటి మరి మీరు చెప్తున్న టిప్ అని మీకు డౌట్ రావచ్చు. బ్యాక్ టక్స్ అంటే బ్యాక్ పార్ట్కి పట్టి టక్స్ వేస్తాం కదా, అది వచ్చేసి సన్నగా పట్టుకోవాలంటే ఎవరికైనా 1 ఇంచ్ వెడల్పుతో పట్టుకొని మడత పైన 1 ఇంచ్ వెడల్పుతో పట్టుకొని 4 ఇంచెస్ పొడవుతో వేస్తాం కదా, ఇది పొడవు వచ్చేసి సైజుని బట్టి వేసుకోవాలి. వెడల్పు మాత్రం ఈ 1 ఇంచుకు తక్కువగా పట్టుకోవాలి. ఎందుకంటే నడుము చెస్ట్ సమానంగా ఉంది. మనం ఎక్కువగా 1 ఇంచ్ పట్టామనుకోండి నడుము టైట్గా అవుతుంది, చెస్ట్ ఫ్రీగా ఉంటుంది, నడుము దగ్గర టైట్గా అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే బ్యాక్ టక్స్ అనేది సన్నగా వేయాలన్నమాట. నడుము దగ్గర చూడండి, బ్యాక్ టక్స్ నుంచి సైడ్ వైపున ఒక 1/2 ఇంచ్ క్లాత్ అయితే ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ ముడతలు రాకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. బ్యాక్ టక్స్ దగ్గర ఒక టక్స్ అయితే పెట్టేసుకున్నాను. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్ అండి, ఫస్ట్ హ్యాండ్స్ తీసిన తర్వాత ఫ్రంట్ తీస్తాను.
చూడండి క్లాత్ని ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి అర్జెంటుగా స్టిచ్ చేసిన బ్లౌజ్ కాబట్టి నేను లైనింగ్ తడిపాను కానీ ఐరన్ అయితే చేయలేదండి. చూడండి ఇలా 4 ఫోల్డింగ్స్గా వేసుకొని కింది వైపున ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే తీసేసుకోవాలి. చూడండి చాలా హెచ్చు తగ్గులు ఉందన్నమాట. ఆ హెచ్చు తగ్గుల వరకు స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకొని ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేయాలి. ఈ విధంగా తీసేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ అనేది కుట్ల కోసం అయితే పెట్టుకుంటున్నాను. చూడండి ఈ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ ఉందన్నమాట, అన్లోడింగ్ చేసేస్తాను. ఈ విధంగా 1/2 ఇంచ్ పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ చూడండి ఎక్కడికి ఉందో అక్కడికి ఇలా టేప్తో అయినా చెక్ చేసుకోండి, లేదంటే బ్లౌజ్ అనేది నాకు కరెక్ట్గా అనిపించలేదు, అందుకని నేను పొడవు మాత్రం తీసుకుంటున్నాను. 11 ఇంచుల పొడవు ఉందండి, హ్యాండ్ పొడవు పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి రాసి బుట్ట హ్యాండ్స్ పెట్టమన్నారు. ఇంకా 11 ఇంచుల పొడవు తీసుకున్న తర్వాత పై వైపున వచ్చేసి కింద చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచులకు మార్కింగ్ వేశాను అనమాట. వేసేసి ఈ విధంగా హ్యాండ్ కర్వ్ అయితే తిప్పాను. చూడండి మనకు 9.5 ఇంచుల ఆమ్ రౌండ్ కదా, ఇక్కడ క్లాత్ అనేది సరిపోదు, జాయింట్ వేయాలి, అందుకే మీకు ఆమ్ రౌండ్ చూపించట్లేదు. పైన కుచ్చు కోసం వచ్చేసి చూడండి 2.5 ఇంచుల వెడల్పు 2.5 ఇంచుల పొడవుతో ఈ విధంగా రాసి బుట్ట హ్యాండ్స్ కోసం ఈ విధంగా షేప్ ఇచ్చేస్తున్నాను. ఇంకా నేను చంక టైట్ కుట్టు అదేం చూపించట్లేదు, ఎందుకంటే నాకు ఎక్స్ట్రాగా క్లాత్ పడుతుంది కాబట్టి. హ్యాండ్ అయితే ఇలా సింపుల్గా కట్ చేసేసుకోవాలి. కుట్టేటప్పుడు ఈ లైనింగ్కి లైనింగ్ వైపున సైడ్ వైపున ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కదా, ఆ వైపున 2 ఇంచెస్ క్లాత్, అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ క్లాత్ అయితే జాయింట్ చేసుకోవాలండి. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడ కుచ్చు పెట్టాలనేది టక్స్ పెట్టేసుకోవాలి, షోల్డర్ దగ్గర టక్స్ పెట్టేసుకోవాలి. హ్యాండ్స్ క్లాత్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీద్దామని చూస్తే మీటర్ లైనింగ్ అండి, హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ వెళ్ళింది, తర్వాత ఈ క్లాత్ మాత్రమే మిగిలిందనమాట. ఇంకా నేను ఫ్రంట్కి వచ్చేసి మళ్ళీ ఒక 1/2 మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నానండి, ఎందుకంటే పెద్ద సైజ్ కదా తీసుకోవాలి, ఇంకా తప్పదు. ఈ విధంగా 1/2 మీటర్ లైనింగ్ తీసుకొని ఈ విధంగా బ్యాక్ పార్ట్ తీసుకొని క్రాస్గా వేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఇలా వేసేసుకొని ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ అయితే వేసేయాలి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా, ఇక్కడ వరకు మనకు బ్యాక్ పార్ట్ అవసరం అండి. ఎలా ఉందో అలా మార్కింగ్ వచ్చేంత వరకు బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని తర్వాత ఈ బ్యాక్ పార్ట్ తీసేసి పక్కన పడేస్తే ఇంక ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్లో కొలతలు అనేది ఫ్రంట్లో తీసుకోవాలన్నమాట. బ్లౌజ్లో ఆమ్ రౌండ్ దగ్గర చూడండి నేను 1/2 ఇంచ్ లోపలికి పెట్టేశాను, చంక డౌన్ దగ్గర 1/2 ఇంచ్ లోపలికి లోతు అయితే గీసేసాను డైరెక్ట్గా. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ హైట్ చూస్తున్నారు కదా, 14 ఇంచులు వచ్చింది, నేను పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఫ్రంట్ హైట్ వచ్చేసి 14 ఇంచెస్ అనమాట. అక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా 14 ఇంచెస్ వరకు స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసాను కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఉక్స్ సైడ్ చూసుకోవాలండి, కాజా సైడ్ అస్సలు చూసుకోకూడదు. చూడండి నేను సైడ్ వైపున క్లాత్ కూడా చెక్ చేసుకుంటే నాకు సరిపోయేటట్టుగా లేదనమాట, కొంచెం ఈ విధంగా కిందికి దించాలి. చూడండి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలా వస్తుందన్నమాట, ఉక్స్ సైడ్ పైకి సైడ్ వైపున క్లాత్ ఎక్స్ట్రాగా సరిపోయేటట్టుగా వస్తుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ సారీ అండి నెక్ చూసుకుంటున్నాను. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఉక్స్ సైడ్ చూసుకోవాలి, దగ్గర దగ్గర 6 ఇంచుల పైన ఉందన్నమాట. నేను ఇంకా పెట్టేసుకుంటున్నాను చూడండి, 7 ఇంచులు పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకొని ఈ విధంగా రౌండ్ అయితే తిప్పేస్తున్నాను. చూడండి నెక్ కూడా రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి కస్టమర్ చాయిస్, కుట్టిన తర్వాత ఎంత ఉందో దానికి 1 ఇంచ్ కలుపుకొని పెట్టేసుకుంటే ఉక్స్ పట్టి అనేది సైజ్కి ఎంత ఉందో అంతే వస్తుందండి కుట్టిన తర్వాత. ఈ విధంగా పెట్టేసుకొని ఇలా నాకు 4 ఇంచులు వచ్చింది కుట్టిన తర్వాత, నేను 5 ఇంచులు పెట్టుకొని షేప్ ఇచ్చేసాను అనమాట. డాట్స్ వచ్చేసి చూడండి 3.5 ఇంచులకు ఒక డాటు, 3 ఇంచుల గ్యాప్తో ఒక డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచులు అండి, 3.5 ఇంచులు కాదు. ఉక్స్ సైడ్ వచ్చేసి మిడిల్లో పెట్టేసుకోవాలి, నేను ఇందాక గీసాను కదా ఆ విధంగా. ఆమ్ రౌండ్ సైడ్ వచ్చేసి మెయిన్ డాట్ వేసిన తర్వాత ఆమ్ రౌండ్ సైడ్ డాట్ అనేది అదే వస్తుందన్నమాట. చూడండి ఈ విధంగా అయితే నీట్గా కట్ చేసుకోవాలి. మనం మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా తీసుకుంటే ఎలా కట్ చేసినా బ్లౌజ్ అయితే సెట్ అవుతుందండి. చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మొత్తం నీట్గా కటింగ్ అయితే అయిపోతుంది. ఇలా మాకు బ్యాక్ రెడీ అయిపోయింది, ఫ్రంట్ రెడీ అయిపోయింది, హ్యాండ్స్ కూడా ఆల్రెడీ తీసేసామన్నమాట. మిగిలిన క్లాత్లో డబల్ క్రాస్ బెల్ట్లు తీసేసుకుంటే సరిపోతుందండి. ఎక్కడికక్కడ టక్స్ అయితే పెట్టేస్తున్నాను చూడండి, ఇక్కడ కుట్టేటప్పుడు గుర్తుండడానికి ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకు బ్యాక్ అయిపోయింది, ఫ్రంట్ అయిపోయింది, క్రాస్ బెల్ట్లు కట్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్లు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి చెక్ చేసి కట్ చేసుకోవచ్చు, లేదంటే మేము డైరెక్ట్గా కట్ చేయగలమంటే డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా కట్ చేస్తున్నానండి. మీరు బిగినర్స్ అనుకోండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేయండి, ఉక్స్ సైడ్ ఎంత పడుతుంది కాజా సైడ్ ఎంత పడుతుందో చూసుకొని దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని కట్ చేసుకుంటే కుట్టేసరికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట క్రాస్ బెల్ట్ అనేది.
ఇంకా చూడండి క్రాస్ బెల్ట్ అయితే విడదీసేస్తున్నాను, డబల్ వచ్చాయి కదా. ఇంకా నాకు సరిపోతాయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.